కోబ్రాస్ అనేవి ఆకర్షణీయమైన మరియు అత్యంత అనుకూలమైన పాములు. వాటి విలక్షణమైన పడగ మరియు అందమైన కానీ ప్రాణాంతకమైన కదలికలకు ప్రసిద్ధి చెందాయి. ప్రధానంగా ఆసియా మరియు ఆఫ్రికాలో కనిపించే కోబ్రాస్ అడవులు, గడ్డి భూములు మరియు వ్యవసాయ ప్రాంతాలతో సహా వివిధ ఆవాసాలలో వృద్ధి చెందుతాయి. ఇవి ప్రధానంగా ఒంటరి జీవులు, ఎక్కువగా రాత్రిపూట చురుకుగా ఉంటాయి. కోబ్రాస్ చిన్న క్షీరదాలు, పక్షులు, గుడ్లు, కప్పలు మరియు ఇతర పాములను తింటాయి. ఎరను స్థిరీకరించడానికి వాటి శక్తివంతమైన విషాన్ని ఉపయోగిస్తాయి. బెదిరింపులకు గురైనప్పుడు కోబ్రా దాని శరీరం యొక్క ముందు భాగాన్ని పైకి లేపి హెచ్చరిక ప్రదర్శనగా దాని పడగను వెక్కుతుంది. తరచుగా వేటాడే జంతువులను అరికట్టడానికి బిగ్గరగా బుసలు కొడుతుంది. ఉమ్మివేసే కోబ్రా వంటి కొన్ని జాతులు తమను తాము రక్షించుకోవడానికి చాలా ఖచ్చితత్వంతో విషాన్ని బయటకు పంపగలవు. కోబ్రాస్ సాధారణంగా మానవులను తప్పించుకుంటాయి మరియు మూలకు వచ్చినప్పుడు లేదా రెచ్చగొట్టబడినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి. సంతానోత్పత్తి కాలంలో ఆడ కోబ్రా గుడ్లు పెడుతుంది మరియు తరచుగా వాటిని కాపాడుతుంది. పాములలో అరుదైన లక్షణం. కోబ్రాస్ పుట్టినప్పటి నుండి పూర్తిగా స్వతంత్రంగా మరియు విషపూరితంగా ఉంటాయి. కోబ్రాస్ ఎలుకల జనాభాను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. వాటి భయంకరమైన ఖ్యాతి ఉన్నప్పటికీ అవి సిగ్గుపడతాయి మరియు ఘర్షణ కంటే తిరోగమనాన్ని ఇష్టపడతాయి. విచారకరంగా, ఆవాసాల నష్టం మరియు వేట అనేక కోబ్రా జాతులను బెదిరిస్తున్నాయి. ఈ ఐకానిక్ అడవి సర్పాలను రక్షించడానికి పరిరక్షణ మరియు అవగాహన అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయి.